ఇరాన్ శక్తివంతమైన నాయకుడు అలీ ఖమేని మరణంతో ఆ దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఆయన వారసుడిగా తనయుడు మొస్తఫా ఖమేనీని సుప్రీం లీడర్గా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. దీనివల్ల మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. కువైట్, ఖతార్ నేతలతో ఫోన్లలో మాట్లాడి అక్కడ నివసిస్తున్న కోటి మంది భారతీయుల రక్షణ గురించి చర్చించారు. ఏ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినా సహించేది లేదని భారత్ స్పష్టం చేసింది. పెరిగిన ఎండల వల్ల తెలంగాణలో విద్యుత్ వినియోగం ఆకాశాన్ని తాకింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది అత్యధికం. భవిష్యత్తులో డిమాండ్ ఇంకా పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాలనలో వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేయని కలెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి పర్ఫార్మెన్స్ రివ్యూ ఆధారంగానే పోస్టింగ్స్ ఉంటాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 2028 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు మరియు రక్షిత తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయనగరంలో పర్యటిస్తూ పేదల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. నగర భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉగ్రవాద ముప్పులు మరియు శాంతి భద్రతల నేపథ్యంలో హైదరాబాద్ అంతటా పోలీసులు మిడ్ నైట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారో ఈ డ్రిల్ ద్వారా పరీక్షించారు. విదేశీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మండిపడ్డారు. ఇరాన్ విషయంలో భారత్ మౌనంగా ఉండడం సరికాదని, మన దేశం ఎప్పుడూ శాంతి వైపే ఉండాలని ఆమె హితవు పలికారు. నేడు సంభవించిన చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రహణం ముగిసిన తర్వాత తిరుమల, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల్లో సంప్రోక్షణ పూజలు నిర్వహించి మళ్లీ భక్తులకు దర్శనాలు కల్పించారు. క్రికెట్ ప్రేమికులకు పండగ లాంటి వార్త. నేడు కోల్కతా వేదికగా టీ20 వరల్డ్ కప్ మొదటి సెమీఫైనల్ జరగనుంది. దక్షిణాఫ్రికా మరియు న్యూజిలాండ్ జట్లు ఆమి తూమి తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకుంటుంది.